మున్రాజ్, తిరుమల లడ్డు విషయంలో సిట్ దర్యాప్తు ప్రారంభం కానుంది, అప్డేట్స్ ఏంటి? ఈ వ్యవహారంపై తన విచారణను నిన్న సాయంత్రం నుంచి మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఉదయం తిరుపతికి చేరుకున్నటువంటి సిట్ బృందాలు సాయంత్రం తిరుమల శ్రీవారి దర్శనానంతరం తమ విచారణను మొదలు పెట్టాయి. రాత్రి పోలీస్ గెస్ట్ హౌస్ లోనే స్టే చేసినటువంటి సిట్ బృందం ఇవాళ కూడా కల్తీ నెయ్యికి పాల్పడినటువంటి విధానం ఏ విధంగా జరిగింది, ఎవరెవరు దీంట్లో పాత్ర ఉందనే దానిపైన క్లియర్ గా దర్యాప్తు చేయబోతున్నారు. ముఖ్యంగా డీజీపీ ఆదేశం మేరకు 3 బృందాలుగా ఏర్పడినటువంటి సిట్ నెయ్యి కల్తీకి దారితీసిన పరిస్థితులు, దానికి కారకులు ఎవరు, అది ఏ విధంగా అమలైందనే విషయంపై కూలంకుషంగా దర్యాప్తు చేపట్టబోతున్నారు. ఈ దర్యాప్తులో ఎవరెవరికి పాత్ర ఉంది, ఇప్పటికే అధికారులకి నోటీసులు జారీ చేసినటువంటి సిట్ బృందం త్వరలోనే టీటీడీ చైర్మన్ గా అంటే 2019 నుంచి 2024 వరకు కూడా వ్యవహరించినటువంటి తిరుమలలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులకు, అలాగే టీటీడీ చైర్మన్ గా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళని విచారించాలనే భావనలో సిట్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే అంటే ఇంతకు ముందే తిరుమలలో జరిగినటువంటి పలు అక్రమాలకు సంబంధించి ముఖ్యంగా టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణల పైన ఇప్పటికే అలాగే నిధుల దారి మళ్లింపు పైన కూడా ఇప్పటికే విజిలెన్స్ విచారణ చేపట్టి అది మరోవైపు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇద్దరు మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీరిద్దరికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే వాళ్ళు వివిధ కారణాల చుట్టూ మేము విచారణకు హాజరు కాలేమంటూ తెలిపిన నేపథ్యంలో ఈ కల్తీ నెయ్యి వివాదం చోటు చేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని మొదట ప్రకటన చేయడంతో పూర్తి స్థాయిలో శ్రీవారి భక్తులంతా కూడా ఆగ్రహం చేసిన నేపథ్యంలో దానికి అంతటివే కంట్రోల్ చేస్తూ ఆ నెయ్యిని సరఫరా చేస్తుంటే ఏఆర్ డైరీ ఫుడ్స్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో పాటు ఆ నెయ్యినంతా కూడా వినియోగించరాదని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే కర్ణాటకకు చెందినటువంటి నందిని డైరీ నుంచి పెద్ద ఎత్తున నెయ్యిని కొనుగోలు చేసేందుకు కూడా ఒప్పందాలు చేసుకుని ఆ మేరకు సరఫరా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అంటే శ్రీవారి లడ్డు ప్రసాదాలను కల్తీ చేసిన నెయ్యితో వినియోగించారు. ఇది భక్తులను తీవ్ర స్థాయిలో కలిసివెచ్చేసింది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ తమ దర్యాప్తును మొదలుపెట్టింది. ఇది మరో 2-3 రోజులు కూడా ఇక్కడ కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దర్యాప్తు అనంతరం సిట్ అధికారులు నేరుగా డీజీపీకి రిపోర్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జ్యోతి, అంటే ఇది పూర్తి నివేదిక అన్ని బృందాల నుంచి కూడా పూర్తి నివేదిక రావడానికి మనకి ఎన్ని రోజులు పడుతుంది? జ్యోతి, ముఖ్యంగా కీలకంగా వ్యవహరించినటువంటి అంటే టీటీడీ అడిషనల్ ఈవోగా వ్యవహరించినటువంటి ధర్మారెడ్డి కానీ, అలాగే టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలతో పాటు ఈ ఏఆర్ ఫుడ్స్ నుంచి ఎవరు చెబితే ఈ నెయ్యి ఒప్పందం చేసుకుంది టీటీడీ అనే దాని మీద ముఖ్యంగా దర్యాప్తు కొనసాగించబోతున్నారు. ఎందుకంటే కీలక ఆదేశాలు వీరి ముగ్గురు కాకుండా సీఎంఓ నుంచి ఎవరైనా చేశారా, లేక వీళ్ళంతటి వీళ్ళే రివర్స్ టెండర్ పేరుతోటి తమకు నచ్చిన కంపెనీకి అంటే కమిషన్ల కోసం కక్కుర్తుపడి వీరే కలిసి చేశారా అనే దానిపైన స్పష్టత రావాల్సింది. ఎందుకంటే కరోనా తర్వాత అంటే 2021లో ఏఆర్ ఫుడ్స్ తో ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి అనుగుణంగానే ఎవరెవరు దీంట్లో పాత్రదారులు ఏంది అనే దాని మీద స్పష్టమైన విచారణ కొనసాగించబోతుంది. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి వ్యవహారం భక్తులు కలిసివేసిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రాయశ్చిత్త దీక్ష తీసుకొని 11 రోజుల పాటు ఉండబోతున్నారు. ఇది 3వ తేదీకి ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో ఆయన తిరుమలకు వస్తున్న నేపథ్యంలో 2-3 తేదీల్లో పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే సిట్ విచారణ వేగవంతం కావడం కీలక పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడే కల్తీకి అనవసరమైన లేనిపోని ఆరోపణలు చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ కూడా వైసీపీ శ్రేణులు పలు ఆలయాల్లో పూజలు నిర్వహించి ఆయనకి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సిట్ విచారణ వేగవంతం కావడం మాత్రం ఖచ్చితంగా వైసీపీ వర్గాలకు మింగులు పడిన విషయంగానే చెప్పుకోవచ్చు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ మున్రాజ్.
తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్